హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్, సెన్సెక్స్ కూడా సేమ్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మూడు ఇండెక్సెస్ కూడా డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుని ప్లాన్ చేస్తున్నాను. ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది కాబట్టి ఇది ఎక్కడ వరకైతే వచ్చి ఇది లైట్ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ ఎంట్రీ ఇద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందాము 57,300 దగ్గర మార్కెట్ ప్రైస్కి. సో కాల్ ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుందాము 50 పాయింట్స్. 123 మైనస్ 50 73. సో కాల్ తీసుకున్న వెంటనే 400 ప్రాఫిట్లో ఉంది. సో ప్రాఫిట్ 2000 అయింది, 2500. సో ఇది మనము ట్రేడ్ తీసుకున్న వెంటనే అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో రైట్ టైంలో ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ నేను జస్ట్ థర్డ్ 1 minute క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఇచ్చాను. తీసుకున్న వెంటనే అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సెల్లింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 57,800 దగ్గర నుంచి 57,300 వరకు వచ్చింది. 500 పాయింట్స్ పడిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ కొంచెం రికవరీ అయింది. సో బట్ మెయిన్ ఇక్కడ చాలామంది ఈ ఫాల్ చూసేసి ఇక్కడ చాలామంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. సో ఈ సెల్లర్స్ని టార్గెట్ చేసుకోవడం అని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ బై సైడ్ వెళ్ళాను. సో ప్రస్తుతం ప్రాఫిట్ 3,000 దాటింది, 4,000కి వస్తుంది. సో ఇంకా ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోదాము, ఎందుకంటే ఎక్కువ ఆశ పోవద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 57,500 మార్క్ ఉంది రౌండ్. దీన్ని ఇమ్మీడియట్గా బ్రేక్ చేయదు, ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాము. ఇక్కడ ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్, ఎందుకంటే ఇది మళ్ళీ హ్యూజ్ ఇది అవుతుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. ఎగ్జిట్ అయిపోదాం. 4,000 ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశాను. ఇక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది మనకి, అంటే ఇది బ్రేక్ చేస్తుంది అప్ సైడ్, బట్ ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ తీసుకుంటుంది, లేదా ఇక్కడ నుంచి మళ్ళీ స్పీడ్గా బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఇలా కొంచెం ఇలా వొలటిలిటీ ఉంటుంది ఇక్కడ ఈ రేంజ్లో. సో మనకి ఒక మంచి ప్రాఫిట్ వచ్చింది 4,000, కాబట్టి ఇమీడియట్లీ దీనికి క్లోజ్ బుక్ చేయడం బెస్ట్ అని బుక్ చేశాను. సో యాక్చువల్లీ నేను బుక్ చేసినప్పుడు 262 ప్రైస్ ఉంది. మనం 123కి ఎంటర్ అయ్యాము, 262కి మనము ప్రాఫిట్ బుక్ చేసాము. ప్రస్తుతం 287, ఇంకా 20 పాయింట్స్ పెరిగింది. అంటే ఇంకొక 600-700 మనకు ప్రాఫిట్లో ఉంటుండే. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇంకా అప్సైడ్ మొమెంటం వస్తుంది. కాసేపు వెయిట్ చేయాల్సింది అనుకుంటా, తొందరపడి బుక్ చేశాను. బట్ నో వరీస్, ఎందుకంటే ఇక్కడ 57,500 మార్క్ అవుతుందో దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ అందరూ బయ్యర్స్ వస్తారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళ ఈ బయ్యర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది స్పీడ్గా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తూ. సో ఇక్కడ రిస్క్ ఉంది మనకి, అందుకోసం ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ నేను ఇంకొక 1 minute తర్వాత ఎగ్జిట్ అవ్వాల్సింది, ఇంకొంచెం ప్రాఫిట్ వస్తుండే. బట్ నో వరీస్, మంచి డీసెంట్ బిగ్ ప్రాఫిట్ బుక్ చేసాము. సో ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది కదా, ఇక్కడ ఈ రిస్క్ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ 57,500 దగ్గర రాగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ నేను ఇవాళ 9:17కి
కాల్లో ఎంటర్ అయ్యాను. 9:20కి ఎగ్జిట్ అయిపోయాము. జస్ట్ 3 మినిట్స్ ట్రేడ్ ఇది. సో 3 మినిట్స్లో 4,000 ప్రాఫిట్ అంటే ఇది బిగ్ ప్రాఫిటే. ఎక్కువ స్ట్రెస్ లేకుండా జస్ట్ 3 మినిట్స్లో ఇవాళ ట్రేడ్ అయిపోయింది. సో ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అవుతూ బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది, అంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. తర్వాత ఒక హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ చేసేసి ఇక్కడ ఒకటి మనకు సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ 57,250 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దగ్గర ఇది సపోర్ట్ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. సో ఈ 3 సిగ్నల్స్తో ఇక్కడ నేను ఇమీడియట్లీ ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. దాని తర్వాత తీసుకున్న వెంటనే మనకి 1, 2, 3 బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసి ఇది మంచి ప్రాఫిట్ ఇచ్చింది మనకి. బట్ ఇక్కడ ఇంకాసేపు ట్రేడ్లో హోల్డ్ అవుతుండే నేను, కానీ ఇక్కడ మనకి 57,500 రెసిస్టెన్స్ ఉంది. సో దీన్ని కూడా బ్రేక్ చేసింది, ఇమ్మీడియట్గా బ్రేక్ చేసింది. దీనివల్ల ఇక్కడ అందరూ బయర్స్ వచ్చి ఉంటారు. సో ఈ బయర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా ఇది రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుందని గెస్ చేశాను. అందుకోసమే ఇక్కడ ఈ జోన్లోనే నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసేసి అందరి స్టాప్ లాస్ తినేసింది. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళ స్టాప్ లాస్ తినేసింది. మళ్ళీ ఇప్పుడు అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో ఇక్కడ 57,500 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని ఇది చాలా చెప్పి ఇక్కడే కాసేపు ట్రాప్ చేస్తుంది బయర్స్ని సెల్లర్స్ని కూడా. సో ఇక్కడ రిస్క్ ఉంటుంది అని చెప్పి నేను ఇమీడియట్లీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. నేను వీడియో చేయలేకపోయాను, యాక్చువల్లీ ట్రావెలింగ్లో ఉండే. బట్ ఫోన్లో ట్రేడ్ చేశాను, ప్రాఫిట్ తీసాను ఒక 35 పాయింట్స్. నేను అది యూట్యూబ్లో షార్ట్ రూపంలో అప్లోడ్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.